ఏసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ఉపదేశం కొరకు ఎపిసోడ్ సహకారులు లేరు. ప్రార్థన చేద్దాం. అక్టోబర్ మాసం 31 దినాలు సహకారులు కావాలని ప్రార్థిస్తున్నాము. 3 దినాలు సహకారులు లేరు. God is in control of everything. Let's pray. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఎపిసోడ్ సహకారుల కొరకు మేము చేస్తున్న ప్రార్థన మీ కవిలలో లెక్కించబడి ఉన్నది. దాని ఉద్దేశాన్ని మీరు నెరవేర్చండి. ప్రతి అవసరము మీరే తీర్చండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. నేటి వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. రక్షకుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 65వ వచనము యొద్ద నుండి వాక్యాన్ని గమనించండి. 26వ అధ్యాయము 17వ తారీఖు ప్రారంభించాము. అంటే ఇప్పటికీ 16 దినాలు, 6 దినాలు రిపీట్స్ పోను 11వ వర్తమానం ఇది. చాలా వివరంగా చెబుతున్నాను. 100 hours commentary on the Gospel Matthew. మత్తయి సువార్త మీద 100 గంటల వ్యాఖ్యానం. దేవుని కృప. ఇది ఇంటర్నెట్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నాము. వాక్య ధ్యానంలోనికి వెళదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 64 వచనాలు గత దినం మనం చదివాం. ప్రధాన యాజకుడు అయిన కయప యేసుక్రీస్తు ప్రభువుతో మాట్లాడుతూ, నీవు దేవుని కుమారుడవైతే నాతో చెప్పు, దేవుని పేరట నేను ఆనబెడుతున్నాను అని ఆయనతో ఆయన ఎవరో సాక్ష్యం చెప్పించి, ఆ సాక్ష్యాన్ని నేరంగా ప్రకటించి ఆ నేరానికి శిక్షగా ఆయనను చంపుటకు యత్నం చేశాడు. యేసు 6 గంటల వ్యవధిలో, అనగా తెల్లవారుజామున 3 నుండి ఉదయం 9 గంటల మధ్య 6 గంటలలో 6 విచారణలు ఎదుర్కొన్నారు. 3 స్వజనుల విచారణలు, 3 అన్యజనుల విచారణలు. అన్న యొద్ద బోధను గుర్చిన విచారణ, కయప యొద్ద దేవాలయమును గుర్చిన విచారణ ముగిశాయి. రాత్రి చీకటిలో విచారణ చేయరాదు, గృహమున విచారణ చేయరాదు, నేరములను మార్చరాదు, విడిచిపెట్టాలి నిర్దోషి అని తేలిన వెంటనే. ఇవి ఏవీ యేసు విషయములో జరగలేదు. తెల్లవారుజామున ఆయనను బంధించిన తరువాత అన్న యొద్ద, కయప యొద్ద ఇండ్లల్లో విచారణలు జరిగినప్పుడు సమాచారం సమాజానికి అందుతోంది.
ఉదయమున 6 గంటలకు సమాజ మందిరము యొద్దకు యేసును తీసుకుని వచ్చారు. లూకాసు వార్త 22:66లో మహాసభలోనికి తెల్లవారిన తరువాత యేసును తీసుకుని వచ్చిరి అని వ్రాసింది. అక్కడ యేసును ఈ ప్రశ్న అడిగినట్లుగా ఉన్నది, నీవు దేవుని కుమారుడువా అని. కనుక మత్తయి ఈ మాట వ్రాసినప్పుడు ఇది 3వ విచారణలోని భాగము అనేది మనం అర్థం చేసుకోవాలి. యేసునకు జరిగిన సొంత జనుల తీర్పులలో, విచారణలలో ఇది చివరిది, 3వది. తెల్లవారుచున్నది, తెల్లవారినది, వెలుగు వచ్చినది, వీరి అక్రమం బయటపడుతుంది, ధర్మశాస్త్ర ఎరిగిన వారు ప్రశ్నిస్తారు. అందుకే యేసును సమాజ మందిరానికి తీసుకొచ్చారు. అక్కడ కయప యేసును అడిగినటువంటి ప్రశ్న, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుము, జీవము గల దేవుని తోడని నీకు ఆనబెడుతున్నాను. అప్పుడు యేసు నీవన్నట్టే, ఆ ఒక్క పదం చాలు. యేసు నీవన్నట్టే అంటే నేను దేవుని కుమారుణ్ణి, యాజ్ యూ సెడ్ ఐ యామ్. But I tell you, from now on you will see the Son of Man seated at the right hand of power and coming on the clouds of heaven. అర్థమవుతుంది? మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశము మేఘముల మీద తిరిగి రానయుండుట, వెళ్ళుట కాదు వచ్చుట, మేఘారూఢుడై వచ్చుట మీరు చూస్తారు. మేఘారూఢుడై వెళ్ళుట కాదండి, మేఘారూఢుడై వచ్చుట, సెకండ్ కమింగ్ మీరు చూస్తారు అని అన్నాడు వాడు. కాబట్టి అక్కడ ప్రధాన యాజకుడు యేసు మాటను దైవదూషణగా చిత్రీకరించాడు. యేసు చెప్పినది నిజమా అబద్ధమా? నిజమే, ఆయన దేవుని కుమారుడే. దేవుని కుమారుడు తాను దేవుని కుమారుణ్ణి అని చెప్పటం దైవదూషణ ఎట్లా అవుతుంది? దేవునితో సమానంగా చేసుకున్నాడు అని ఖాయించారు. కనుక దేవుని కుమారుడు అంటే దేవుడే అని దైవ దూషణ కింద వచ్చేస్తోందని చెప్పి అన్నాడు. వస్త్రాలు చించుకున్నాడు. లేవియ కాండం 21వ అధ్యాయం 10వ వచనం. లేవియ కాండం 21వ అధ్యాయం 10వ వచనం చదువుతాను. ప్రధాన యాజకుడు తన సహోదరులలో ప్రతిష్ఠించబడినప్పుడు తన తలకప్పును తీయరాదు, తన బట్టలు చింపుకొనరాదు. 10వ వచనం. తలకప్పు తీయరాదు, తన వస్త్రములను చింపుకొనరాదు. అలాగున చేసి తనను అపవిత్రపరచుకొనకూడదు. అపవిత్రపరచుకొనకూడదు అంటే డిస్క్వాలిఫైడ్ అని అర్థం. డిస్క్వాలిఫైడ్. ప్రధాన యాజకుడు వస్త్రాన్ని చింపేసుకుంటే డిస్క్వాలిఫై అయిపోతాడు. అర్థమవుతుందా? కనుక కయప హీ హిమ్సెల్ఫ్ డిస్క్వాలిఫైడ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద హై ప్రీస్ట్. హై ప్రీస్ట్గా అతడు ఉండటానికి అర్హత కోల్పోయాడు. కనుక యేసు అక్కడ ప్రధాన యాజకుడిగా మారాడు. సోదరుడు సోదరి, తదుపరి దైవ దూషణ చేశాడు గనుక ఈయనను ఏం చేయాలి? మరణమునకు పాత్రుడు. మీరు విన్నారు ఇప్పుడు మీ చెవులతో, కనుక ఇక సాక్షులతో పనేంటి? ఇట్ ఈజ్ హిస్ పబ్లిక్ కన్ఫెషన్, యూ హ్యావ్ హర్డ్ ఆఫ్ దీస్ వర్డ్స్. ఈ మాటలు మీరు విన్నారు గనుక యు ఆర్ ద విట్నెస్ నౌ. మీరు ఇప్పుడు సాక్షులు, బయట సాక్షులు అక్కర్లేదు. ఇక
అంటే బయట సాక్షులు అక్కర్లేదు అన్నాడంటే దేవర్ అరేంజ్డ్ విట్నెసెస్, వాళ్ళు ఏర్పరచబడిన కూలికి వచ్చిన సాక్షులు, వాళ్ళతో పని లేదు. ఇక ప్రజలారా మీరే సాక్షులు అన్నాడు. అన్న తరువాత మరణమునకు పాత్రుడు అని అన్నాడు. మరి మరణమునకు పాత్రుడు అయినప్పుడు ఆయన ముఖము మీద గుద్ది, ఆయన ముఖము మీద ఉమ్మి వేసి అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను ప్రవచించిన వాడెవడో చెప్పమన్నారు. చెప్పలేడా? యేసుక్రీస్తు ప్రభువుకు తెలియదంటారా? హీ నెవర్ రెస్పాండెడ్. ఆయన స్పందించలేదు. అంతే. వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభువును ఎలా శిక్షించాలి, మరణమునకు పాత్రుడని ఎంచినప్పుడు ఎట్లా శిక్షించాలి? దైవ దూషణకు ధర్మశాస్త్రము ఇచ్చినటువంటి శిక్ష శిలువ శిక్ష కాదు. లేవీకాండం 24:16 చదువుతాను. 24:16 యెహోవా నామమును దూషించువాడు అనగా దైవ శిక్ష చేసిన వాడు మరణశిక్ష పొందాలి. అట్టివానిని సర్వ సమాజము రాళ్లతో కొట్టి చావగొట్టాలి. అట్టివానిని సర్వ సమాజము రాళ్లతో కొట్టి చంపాలి. యేసు దేవదూషణ చేశాడు అని కైప డిక్లేర్ చేసినప్పుడు శిక్ష విధించే అధికారం ప్రధాన యాజకుడిగా అతనికి ఉన్నది. కానీ అలా శిక్షకు యేసును అప్పగించలేదు కైప. వాస్తవాన యేసు నీతిమంతుడని కైపకు కూడా తెలుసు. అక్కసుతో పాపులర్ అయ్యాడని ఆయన చంపేస్తున్నారే తప్ప దేవుని ఎదుట ఆయన ఎవరో తామెవరో వారికి తెలుసు. కనుక రాళ్లతో కొట్టి చంపాలి. కానీ అలా చంపితే మతపరమైనటువంటి హత్య అవుతుంది. కాబట్టి చేతికి మట్టి అంటుకోకుండా రాజకీయపరమైన హత్యగా దానిని మారిస్తే బాగుంటుందనే ఆలోచన చేశారు యూదా మత పెద్దలు. మట్టి చేతికి అంటదని. కనుక యేసుక్రీస్తు ప్రభువును దోషిగా వారంతట వారు తీర్చేసుకున్న తరువాత యేసును ధర్మశాస్త్ర ప్రకారం శిక్షించే అవకాశం ఉన్నా దానిని సద్వినియోగం చేయకుండా ఆయనను పిలాతు దగ్గరకు తీసుకుని వెళ్ళారు. అక్కడ 4వ విచారణ పిలాతు వద్ద ప్రారంభమవుతోంది. ఈ లూకాసు వార్త 23వ అధ్యాయం అంతా కూడా ఈ వివరాన్ని కవర్ చేశాడు. పిలాతు దగ్గర 23వ అధ్యాయం లూకాసు వార్త 23వ అధ్యాయం 5వ వచనంలో గలిలయ మొదలుకొని యూదయ కైసరయ వరకు తిరుగుబాటు చేస్తూ ప్రజలను రేపుతున్నాడు. 23:2 లూకాసు వార్తలో కైసరుకు పన్నియవద్దని చెబుతున్నాడు. ఇక్కడ నేరం మార్చాడు. చూడండి, అన్నా దగ్గర ఒక నేరం, కైప మొదటి తీర్పులో 2వ నేరం, మహాసభ ఎదుట 3వ నేరం, పిలాతు ఎదుట మళ్ళా నేరం మార్చారు. ఒక ముద్దాయిని ఒక నేరము మీదనే, రిజిస్టర్డ్ క్రైమ్ మీదనే, పర్టికులర్ సెక్షన్ పైన విచారణ జరగాలి. అలా కాకుండా ప్రతి ట్రయల్లో క్రైమ్ మారిపోతోంది. ఇక్కడ అది అక్రమమైన తీర్పు. అది అలా జరగకూడదు. కానీ పిలాతు దగ్గరకు వచ్చేటప్పటికి కైసరుకు పన్నివ్వద్దు అన్నాడు యేసుప్రభు. ప్రభు ఏం చెప్పాడు? కైసరువి కైసరుకు ఇవ్వండి అని చెప్పాడు. కైసరువి కైసరుకి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి. లూకాసు వార్త 20వ అధ్యాయం 25వ వచనంలో యేసు ప్రభువు చెప్పినటువంటి మాటలు. 20వ అధ్యాయము 25వ వచనంలో యేసు స్వయంగా చెప్పిన మాట. అందుకాయన
ఈ దేనారము నాకు చూపండి, దాని మీద రూపము పైవాత ఎవరివని అడుగగా వారు కైసరవనని. అందుకాయన, అలాగైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పెను. కైసరువి కైసరుకు చెల్లించండి అని యేసు బహిరంగంగా బోధ చేస్తే 23వ అధ్యాయం 5వ వచనంలో వీళ్ళు అంటున్నారు లూకాసు వార్తలో, ఈ మనుష్యుడు గలిలయ దేశము వరకు యూదయ దేశం అంతటా ఉపదేశిస్తూ ప్రజలను రేపుచూ ఉన్నాడు, కైసరునకు పన్ను ఇవ్వవద్దని చెబుతున్నాడు. కైసరునకు పన్ను ఇయ్యవద్దని చెబుతున్నాడు. 2వ వచనం 23:2 లూకాసు వార్తలో, ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపిస్తూ కైసరునకు పన్ను ఇయ్యవద్దనియు తానే క్రీస్తును ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. పిలాతు గారు రెడీ కూర్చున్నాడు 6 గంటలకు, ఎందుకంటే ఆయనకు అప్పటికే సమాచారం అందిపోయింది, ఇక్కడికి తెచ్చేస్తున్నారు ఆయనని. పిలాతు యొక్క భార్య ముందే చెప్పింది పిలాతు, అయ్యా నీతిమంతుడయ్యా, ఆయన జోలికి వెళ్ళొద్దు అని. పిలాతు యేసును రక్షించడానికి ప్రయత్నాలు చేశాడు, కానీ అతడు యేసును ప్రజాభీష్టానికి అక్రమంగా అప్పగించాడు. కైసరుకు పన్ను ఇవ్వవద్దు అని యేసుపై నేరం మోపారు, కానీ యేసైతే కైసరుకు పన్ను చెల్లించమని బోధ చేశారు. అది అక్రమ ఆరోపణ. తర్వాత ఈ పిలాతు ఎదుట తీర్పులో అంటున్నారు, మాకొక నియమము కలదు, దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు కదా. పిలాతు తప్పించుకోవడానికి గలిలయ తన ప్రాంతంలో లేదని చెప్పి తప్పించుకున్నాడు. ఈయనలో ఏ దోషం నాకు కనపడటం లేదన్నాడు పిలాతు. విచారణ చేశాడు, విచారణలో ఏ దోషం నాకు కనబడటం లేదన్నాడు. అయితే తప్పించుకోవటానికి మీరు గలిలయ ప్రాంతపు వాడని మీరు చెప్పారు కనుక, గలిలయ నా ప్రాంతం కాదు, గలిలయకు హేరోదు రాజు, యూదయను నేను పాలిస్తున్నాను, గలిలయ యొక్క రాజైన హేరోదు కూడా ఇక్కడే గెస్ట్ హౌస్లో ఉన్నాడు, మీరు ఇతనిని ఆయన యొద్దకు తీసుకెళ్ళండి అన్నాడు. ఈ సన్నివేశము 9 గంటల ఉదయానికి ముందస్తు జరుగుతున్నటువంటి తీర్పులు ఇవి. అన్యజనుడిగా పిలాతు యేసును హేరోదు వద్దకు పంపించి విచారణ చేయమన్నాడు. గలిలయ ప్రాంతం నీ జ్యూరిస్డిక్షన్ గనుక, నీ రాజ్య పరిపాలన ప్రాంతంలో ఇతడి యొక్క అభియోగం నిజమో కాదు చూడు అని చెప్పి పంపించాడు. పంపించినప్పుడు హేరోదు బహుగా సంబరపడ్డాడు. లూకా 23:8 తీవ్రమైనటువంటి నేరములను యేసు మీద మోపినారు అని రాసింది. లూకా సువార్త 23వ అధ్యాయము 8వ వచనములో యేసు మీద తీవ్రమైన నేరములను మోపిరి. హేరోదుతో మాట్లాడుతూ యేసును చూచి అతడు మిక్కిలి సంతోషపడ్డాడు. అచ్చట ఆయనను గూర్చిన సంగతులు విన్నారు. ఆయన మీద తీవ్రమైనటువంటి నేరములు మోపారు. 10వ వచనంలో అన్నాడు, ప్రధాన యాజకులను శాస్త్రులను నిలవబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి. తీక్షణంగా నేరం మోపారు. కనుక హేరోదు యేసుక్రీస్తు ప్రభువును అడిగినటువంటి మాట, నీవు పిలాతు అడుగుతున్నాడు, నీవు యూదుల రాజు అంటే యేసు నీవన్నట్టే అని చెప్పాడు. హేరోదు కూడా యేసుక్రీస్తు ప్రభువును పరిశీలన చేసిన తర్వాత 15వ వచనంలో చెప్పాడు, ఇతని యందు నాకు ఏ విధమైనటువంటి నేరము నాకు కనపడలేదు. 5 తీర్పులు అయ్యాయి. మళ్ళీ పిలాతు దగ్గరికి తెచ్చారు. పిలాతు చూచాడు, హేరోదుకు కూడా ఏ నేరం కనపడలేదు. హేరోదు అతను మా యుద్ధకు తిరిగి పంపిన కదా, ఇతడు మరణమునకు తగినది ఏదియో చేయలేదని 23:15 చేసి అన్నాడు, నేను ఇతని శిక్షించి విడుదల చేస్తానని వారికి చెప్పాడు. అప్పుడు వారందరూ జనులకు డబ్బులు ఇచ్చి
వారందరితో కేకలు వేయించారు. ఏమని? మాకు బరబ్బా కావలను, మాకు యేసును చంపబడెను అని వారు ఏకగ్రీవముగా కేకలు వేసిరి. వీడిని చంపేయండి, మాకు బరబ్బా కావాలి. చూడండి, ఒక విచిత్రం ఉన్నది. ముగ్గురు బందిపోటు దొంగలు, బరబ్బా, సెప్టాస్, డెస్మాస్ అండ్ ఇస్కరియోత్, యూదాస్, నలుగురు ఫ్రెండ్స్ ఒకప్పుడు చరిత్రలో. ఆ ముగ్గురిని విడిచి యోధా యేసును వెంబడించాడు రాజ్యకాంక్షతో. బరబ్బా, సెప్టాస్, డెస్మాస్ ముగ్గురు గజ దొంగలు. ఆ ముగ్గురి కొరకు సిలువలు ఏర్పాటు చేయబడ్డాయి. అయితే సెప్టాస్, డెస్మాస్ కుడి ఎడమల యేసుకు వ్రేలాడారు. మధ్యలో యేసు వ్రేలాడిన సిలువ బరబ్బాసుది. బర్ అబ్బా అంటే తండ్రి కుమారుడు అని అర్థం. బరబ్బాను విడిపించటానికి తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు ఆ బరబ్బా స్థానంలోనికి వెళ్ళాడు. అలగొరకలుగా మనం అన్వయించుకోవటానికి ఉపయోగపడుతుంది. యేసుక్రీస్తు ప్రభువు బరబ్బా స్థానంలో ఆ సిలువ మీదకు ఎక్కుతున్నాడు. బరబ్బాను విడుదల చేశారు. ప్రజలందరి యొక్క కోరిక మేరకు బరబ్బాను విడుదల చేసి యేసుని సిలువకు అప్పగించారు. అయితే అప్పగించే ముందు 1 కొరడా దెబ్బలు కొట్టించి తీసుకుని వచ్చి, ఇదిగో ఈ మనుష్యుడని పిలాతు చెప్పే ప్రయత్నం చేశాడు. బట్ దే డింట్ లిజన్. వాళ్ళు వినలేదు. వాళ్ళు కేకలు ఎక్కువ వేశారు. అల్లరి పెరిగిపోతుంది. సిలువ వేయమంటున్నారు. సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేయిస్తున్నారు. బరబ్బా కావాలి, విడుదల చేయండి, యేసును మాత్రం సిలువ వేయండి. ఆ వారి కేకలు గెలిచాయి అన్నాడు. 6వ తీర్పు విచారణ పిలాతు నిర్వహించాడు. పిలాతు భార్య అతని కబురు చేసింది. అతడు నీతిమంతుడు, అతని జోలికి వెళ్ళదు. రాత్రి స్వప్నమందు నేను ఈ విషయం తెలుసుకున్నానంది. పిలాతు తప్పించే ప్రయత్నం చేశాడు. 1 కొరడా దెబ్బలు కొట్టాడు. విడిపించే యత్నం చేశాడు. పస్కా పండుగ నాడు ఒక నేరస్తుని విడుదల చేయటానికి నాకు అధికారం ఉంది, నేను విడుదల చేసేస్తానన్నాడు. కానీ ప్రజలు ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా డబ్బిచ్చి కేకలేయించారు. సోదరుడు సోదరి, బరబ్బా స్థానంలో ప్రభు ఫిక్స్ చేశారు. కనుక అప్పుడు ఆయనను యెరూషలేము వీధులలో ఆయనను ఈడ్చుకుంటూ, ఆయనను గాయపరుచుకుంటూ, ఆయనతో బరువైన సిలువ మోయిస్తూ గొల్గొతా పర్వతం మీదకు ఆయనను చేర్చారు. కాబట్టి ఇక్కడ మనం మత్తయి సువార్తలో మనకు 26వ అధ్యాయంలో 2వ విచారణగా కయప దగ్గర మొదలైనది, 3వ విచారణగా ఉన్నటువంటి మహాసభ ఎదుట తీర్పు స్థలం పేరు లేకపోయినా కొనసాగినది. ఆ తరువాత పిలాతు ఎదుట యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా ఆయన విచారణలు చేయబడ్డాడో అదంతా కూడా మనం ధ్యానం చేస్తూ వచ్చాము. యేసు అధిపతి ఎదుట నిలిచినప్పుడు ఆ అధిపతి 27వ అధ్యాయంలో మనకు ఈ వచనాలన్నీ కూడా 5, 6 తీర్పులు, పిలాతు, హేరోదు మరియు పిలాతు యొక్క ఆ 4, 5, 6 విచారణలు 27వ అధ్యాయంలో మనకు చాలా స్పష్టంగా వ్రాయబడ్డాయి. మత్తయి సువార్తికుడు ఈ సీక్వెన్స్ మెయింటైన్ చేయకపోయినా కాన్సెప్ట్ కరెక్ట్గా రాసుకొచ్చాడు. తన పరిశీలనలో ఉన్నటువంటి విషయాలను అతడు రాసుకుంటూ వచ్చాడు. అందుకే 69వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి పేతురును గురించి రాస్తూ వచ్చాడు. మత్తయి ఈ విచారణలను వాటి విషయాలను రాస్తూ మధ్యలో కొన్ని సంఘటనలు రాశాడు. అది పేతురును గురించి 69వ వచనంలో వ్రాయబడింది. పేతురు వెలుపట ముంగిట కూర్చుండి ఉన్నాడు.
ఇక్కడ ఒక చిన్నది ఆయనను గుర్తుపట్టినట్టుగా ఉన్నది. 57వ వచనంలో, మనం 58వ వచనంలో పేతురు ఈ రాణువ వారి యొద్ద కూర్చున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇంట ముంగిట వెలుపట ముంగిట. ఇంట ముంగిట అంటే ఫ్రంట్ డోర్ దగ్గర, ఇంట వెలుపట ముంగిట అంటే బ్యాక్ డోర్ దగ్గర. కనుక 2 ఇన్సిడెంట్స్ ఇండికేట్స్ 2 సెపరేట్ టైమ్స్, 2 సెపరేట్ ఇన్సిడెంట్స్ అనేది చెబుతోంది. కనుక ముంగిట, వాకిట ముంగిట అక్కడ సైనికుల్లో ఒకడు అడిగాడు, అయ్యా నువ్వు కూడా ఆయనతో కూడా? అక్కడ నాకు తెలియదు అన్నాడు. ఇంటి బయట ముంగిట అంటే అవుటర్ డోర్ దగ్గర మరొక చిన్నది అడుగుతోంది, నీవు గలనీయుడగు యేసుతో కూడా ఉంటివి కదా, అందుకు అతడు నేనుండలేదు, నువ్వు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. అతడు నడవలోనికి వెళ్ళిన తరువాత మరి ఒక చిన్నది అతనిని చూచి, వీడును నజరేయుడికి యేసుతో ఉండినని అక్కడ వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకుని నేనుండలేదనెను. నేను ఆ మనిషిని నేనెరుగనని మరలా చెప్పెను. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు పేతురునద్దకు వచ్చి, నిజమే నీవును వారిలో ఉన్నావని అనుగగా నేను ఎరుగనని సాక్ష్యము చెప్పాను. నీవును వారిలో ఒక్కడవే, నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం ఇస్తోందని అతనితో చెప్పిరి. అందుకు అతడు ఆ మనుషుని నేను ఎరుగనని చెప్పి శపించుకున్నట్టుకు ఒట్టు పెట్టుకున్నట్టుకు మొదలుపెట్టెను. వెంటనే కోడి కూసెను. ఆ కోడి కూయక మునుపు, నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపటకు పోయి సంతాపపడి ఏడ్చెను, పశ్చాత్తాపపడెను. 2 చిన్న ఆడపిల్లలు ఒక మనుష్యుడు అడిగినట్లుగా ఇక్కడ 3 డిఫరెంట్ ఇన్సిడెంట్స్ రాస్తున్నాడు. కనుక పేతురు ముమ్మారు యేసుని ఎరుగనన్నాడు. ఈ విషయం యేసు పేతురుతో చెప్పారు. యేసైతే అన్నారు, యేసుతో పేతురైతే అన్నాడు, నా ప్రాణం పోయినా సరే నేను నిన్ను ఎరుగనని చెప్పనన్నాడు. కానీ ప్రభువు చెప్పాడు, లేదు నువ్వు చెబుతావు, ఈ దినం నువ్వు ముమ్మారు అబద్ధం ఆడిన తరువాత కోడి కూస్తుందన్నాడు. సోదరుడా సోదరి, పేతురు ముమ్మారు అబద్ధం ఆడాడు. ఆడి యేసు తనతో చెప్పిన సంగతి జ్ఞాపకం చేసుకొని వెలుపటికి పోయి ఏడుస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. పేతురు యేసును తృణీకరించినట్లు మాట్లాడాడు, తెలియదని మాట్లాడాడు. అలాగే ఇస్కరియోతు యూద యేసును అప్పగించి తృణీకరించాడు. బోత్ కమిటెడ్ సిన్, బట్ పీటర్ రిపెంటెడ్, బట్ Judah Iscariot remorsed, not repented. ఇస్కరియోతు యూదా బాధపడ్డాడు కానీ పశ్చాత్తాపడలేదు. పేతురు పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చి ప్రభువును కనికరం కోరాడు. కనుక ఇస్కరియోతు యూదా రక్షణ పొందలేదనేది మనకు అర్థం అవుతుంది. పేతురు రక్షించబడిన వాడయ్యాడని అర్థం అవుతుంది. ఇస్కరియోతు మొదటి నుండి యేసునందు విశ్వాసం ఉంచిన వాడు కాడు. యేసును దురుద్దేశంతో వెంబడించిన వాడు. అయితే పేతురు యేసును ప్రేమించి వెంబడించిన వాడు. ఆయన పునరుద్ధానుడైన తర్వాత అది రుజువైంది. యోహాను సువార్త 21లో ఆ విషయాలు రాయబడ్డాయి. రేపటి వాక్య ధ్యానంలో 27వ అధ్యాయము మనం ధ్యానం చేద్దాం, ప్రార్థించుకుందాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు.
4, 5, 6 తీర్పులు మేము ధ్యానించాం. ప్రభు రేపటి దినం కూడా మరికొన్ని విషయాలు ఈ తీర్పులపై ధ్యానించడానికి సహాయం చేయండి. పేతురు పశ్చాత్తాపడినట్లు మేమును పశ్చాత్తాపపడుట మాకు నేర్పండి. రేపటి వాక్య ధ్యానం దీవెనగా ఇవ్వండి. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైయుండును గాక.